మంగినపూడి బీచ్ను 100% సుందరీకరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగం సహకారం తీసుకొని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలతో పాటు పర్యాటకుల్లో నూతనోత్సాహాన్ని, దేశభక్తిని నింపుతూ నిర్వహిస్తున్న మసూలా బీచ్ ఫెస్టివల్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మచిలీపట్నం పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ మొదలైన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో, కళాకారులు, ఆటపాటలతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పర్యాటకులను ఉర్రూతలూగించారు. మంగిపూడి తీరాన్ని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 వైభవంగా ప్రారంభమైంది. మంగినపూడి తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ స్థాయి క్రీడా పోటీలు, సాహస క్రీడలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పారాగ్లైడింగ్, హెలి రైడింగ్, స్పీడ్ బోట్ రైడింగ్ వంటి సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 23 రాష్ట్రాల నుంచి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు, అథ్లెట్లు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి ముఖద్వార స్తూపం, 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా, జలజీవుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన కాంతులు, కలంకారీ వస్త్రాల ప్రదర్శన చూపరులను కట్టిపడేస్తున్నాయి. సభా ప్రారంభానికి ముందే వేలాదిగా ప్రజలు తరలివచ్చి అందాలను ఆస్వాదించారు. మసూలా ఫెస్ట్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పారాగ్లైడింగ్ కు విశేష ఆదరణ లభించింది. పారాగ్లైడింగ్ చేసేందుకు ఎగబడ్డారు. చిన్నారులు, మహిళలు కూడా ధైర్యంగా పారాగ్లైడింగ్ చేశారు. సముద్ర తీరాన 100 అడుగుల స్తంభంపై జాతీయ జెండాను మంత్రులు ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. జాతీయ పతాకం ఉత్సవాల్లో దేశభక్తితో పాటు తీరానికి నూతన శోభను తీసుకొచ్చింది. జాతీయ పతాక రూపశిల్పి కృష్ణా జిల్లా వాసి పింగళి వెంకయ్యకు తగిన గౌరవం కల్పిస్తామని మంత్రులు ప్రకటించారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మచిలీపట్నం వాసులతో పాటు పర్యాటకులకు కొత్త రుచులు పరిచయం చేసేలా మసూలా ఫెస్టులో రుచికరమైన వంటకాలతో వందలాది స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచారు. చిన్నారులు, పర్యాటకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించారు. హెలి రైడ్ కోసం గురువారమే హెలికాప్టర్ను మచిలీపట్నం తీసుకొచ్చిన ఇవాల్టి నుంచి రైడ్లు ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సందర్శకులు హెలికాప్టర్ వద్ద సెల్ఫీలతో సందడి చేశారు. మంగినపూడి బీచ్ ను అద్భుతంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు తయారు చేశామని మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. అందరూ రండి, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చక్కటి తీర ప్రాంతం ఇది. అందరూ కూడా వచ్చి మీ అనుభవాల్ని ఇక్కడ పంచుకోవాలని, అలాగే ఒక మంచి సంతృప్తితో మీరు వెళ్లాలని, మంచి రుచులు చూడాలని మరొకసారి అందరూ కూడా ఆహ్వానించుకుంటూ, స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద దీన్ని ఒక అద్భుతమైనటువంటి బీచ్ గా తయారు చేయడానికి ఒక కాన్సెప్ట్ తయారు చేశాం. ఒక 120 నుంచి 150 కోట్ల రూపాయలు ఈ బీచ్ కానీ రాగలిగితే భవిష్యత్తులో ఒక 1000-1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు రేపు హోటల్స్ రూపేనా, అలాగే రిసార్ట్స్ రూపేనా ఇక్కడికి వస్తే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఖచ్చితంగా నేను భావిస్తా ఉన్నాను. బందర్ పోర్ట్ కూడా స్టార్ట్ అయితే కృష్ణా జిల్లా రూపమే మారుతుంది. దాంట్లో ఈ టూరిజం పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సినీ ఆర్టిస్టులు రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి. మచిలీపట్నం మీద ప్రేమతో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించుకుని మన అతిథులుగా స్వాగతం తెలియజేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళలు, సాంస్కృతిక వైభవానికి పునరుత్తేజాన్నిచ్చేలా మసూలా ఫెస్ట్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగినపూడి బీచ్ ను ఓ సుందరమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మన కళలు ఏవైతే ఇంతకాలం మనం 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేయబడ్డాయో ఆ కళల్ని మళ్లీ పునరుద్ధరించే విధంగా, ఆంధ్రప్రదేశ్ తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుత్తేజం పొందించే విధంగా 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 100% మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంత అద్భుతమైనటువంటి ఈ మసూలా బీచ్ ను కూడా ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అందమైనటువంటి అదే విధంగా రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ కూడా
ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు చూపించి వాళ్ళ ద్వారా ఇక్కడ రిసార్ట్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ నిర్మించడానికి అనువుగా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేటి నుంచి ఉత్సవాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. సినీ గాయకులు ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. బీచ్ కబడ్డీ పోటీలు గురువారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. సుమారు 2000 మంది పోటీలను వీక్షించేలా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.